triplex villas at Kollur, APR Projects. అయితే నెక్స్ట్ రోజు నేను త్రిబుల్ ఆర్ సెట్కి పోయినా. త్రిబుల్ ఆర్కి కూడా సేమే. అంటే నాకు ఇంకోడు రూమ్మేట్ ఉన్నాడు తేజ అని, ఆడ పోయి చెప్పేసిండు, సార్ వీడి తెలుసా మీకు ఇట్లా విక్రమార్కుడు ఇట్లా ఛత్రపతిలో చేసిండు కదా చైల్డ్ ఆర్టిస్ట్గా వాడే అంటే దడేలు అని చెప్పి వీపు మీద 2 సార్లు కొట్టిండు నాకు రాజమౌళి సార్. కొట్టంగానే సార్ ఏమైనా సార్ అంటే రే నీ రేంజ్ ఏంది, నువ్వు చేసే పని ఏంది అన్నాడు. అబ్బా అనుకొని మళ్ళీ డీసీకి వెళ్ళిపోయా, ఇక కనపడలా. ఇలా చెప్పుకోనేకి మెమోరీస్ చాలా ఉన్నాయి కానీ ఉపయోగం లేదు. అవును, వాళ్ళందరినీ వెళ్ళి నువ్వు ఒక్క మాట అడిగితే ఇస్తారు కదా. ఎవరిని అడగాలి? రాజమౌళి గారు ఆ రోజు వచ్చి నీ వీపు మీద తట్టారు, సార్ ఇలా ఉంది సార్ పరిస్థితి, నాకు ఏమైనా బెటర్ లైఫ్ చూపించండి అంటే. అడిగా. అడిగితే ఏమన్నాడంటే లాస్ట్ అంటే ఏమంటారు షెడ్యూల్ ప్యాకప్ అయ్యేటప్పుడు వచ్చేవరా అంటే నువ్వు అదే చెప్తావు ఇంకేం చెప్పు కదా అంటే నువ్వు ఇంకా మారలేదురా అన్నాడు. అంటే నా చిలిపితనము ఇంకా మారలేదు అన్నాడు. ఓకే అని చెప్పి సరే అన్న వెళ్ళిపోయా. రవితేజ గారితో చేసావు, నాగార్జున గారితో చేసావు, చిరంజీవి గారితో చేసావు. చేసా. శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్. ఓకే. తర్వాత వీళ్ళెవరిని కలవలేదా నువ్వు అసలు? అవును, ఇప్పుడు లాస్ట్ రోజు కలవమన్నా, నువ్వు వెళ్ళి కలిసావా లేదా ఇంతకి రాజమౌళి గారిని? నువ్వు చెప్పు, నువ్వు ఏ హీరోతో నీ మెమరీస్ పంచుకోవాలనుకుంటున్నావు నువ్వు చెప్పు. ఆ హీరోతో పంచుకోవాలంటే ఒకటే ఆయన చెప్పు. లారెన్స్. ప్రాణానికి ప్రాణం తగ్గించి మరి స్కూల్లో పెట్టారు కానీ నేను అది ఉపయోగించుకో. సరే చెప్తావా ఈసారి కనిపిస్తే? వెళ్తావా ధైర్యంగా ముందుకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేస్తుంది, తర్వాత ఏం చెప్తారో తెలియదు. రవి, ఇప్పుడు నీకు తోడుగా ఒకళ్ళు ఉంటే నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి తెలుసా? ఎవరు? నిన్ను ప్రేమించే వాళ్ళు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నీ పక్కనుంటే మన్నీ పోతాయి. నువ్వు ఏదైతే బాధ లోపల అనుభవిస్తున్నావో, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావో ఇవన్నీ పోతాయి. చెప్పారు ఎవరైనా? నీ ఫ్రెండ్ చెప్పాడే మంది ఒక్కటే మార్గం అని, అది కాదు నీకు ఒక మనిషి కావాలని చెప్పాడు ఎవరైనా? కానీ ఆ మనిషి ఒక్కడే. నీకు ఒక ఫ్యామిలీ వస్తుంది రవి, నువ్వు ఒక మంచిగా అయితే. ఇప్పుడు చెప్పింది మీరు పాయింట్, ఆ మనిషి అంటే ఇప్పుడు చెప్పింది మీరు ఒక తోడు, ఒక తోడు చెప్పింది, అది ఎవరో కాదు మీరే. అది చెప్పింది మీరే, ఇప్పటిదాకా ఎవరు చెప్పలే. ప్రామిస్ మీరే చెప్పారు. పిన్ని బాబాయ్ వాళ్ళతో నీకు మంచి అనుబంధం ఏముందా? లేదు మేడం. వాళ్ళు ఎప్పుడైనా కలుస్తారా? నిన్ను అసలు కలవరా? అసలు నువ్వు ఎక్కడున్నావో తెలియదు వాళ్ళకి? తెలుసు. మొన్నే రీసెంట్గా నేను మంచాలు 5 ఫ్లోర్కి వేయాలంటే ఎత్తనికి పోయినా సెట్ వర్క్కి. పోతే మా బాబాయ్ వచ్చిండు, వచ్చి అరే నువ్వు ఎక్కడైనా మాట్లాడినావు అంటే ఓ బూతి తిట్టాడులే. ఇక నేను పోట్లే ఎస్ఆర్ నగర్. ఆయన వచ్చి తిట్టాల్సిన అవసరం ఏంటి? అప్పులో నేను చేసిన కొన్ని ఉన్నాయి. ఏం చేసావు? చెప్పాలంటే చాలా ఉన్నాయి మేడం. తెలియక చేసినవే కదా అవి, తెలిసి చేసావా? ఒకటి చేస్తే వాడి వల్ల నేను ఇన్వాల్వ్ అయినా. ఇప్పుడు అవి లేవు కదా. ఇప్పటికీ నేను ఇది వేసుకుంది నాది కాదు. దోస్తులే చెడగొట్టాలన్న వాళ్ళే, లేపాలన్న వాళ్ళే, తిండి పెట్టాలన్న వాళ్ళే, ఆఖరికి మన పిక్ పాకెట్ కాలు అన్న కూడా వాళ్ళే. మరి ఇన్ని తెలిసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడొచ్చు కదా రవి. ఇప్పుడు వర్క్కి వెళ్ళాలంటే అక్కడ పరిస్థితులు నచ్చట్లేదు అంటావు. నీకు వీడి అన్నిట్లో నీకు సాయి వైన్స్ ఒక్కటే దేవాలయంలా కనిపిస్తుందా? అది మీరు అనుకుంటారు, ప్రతి ఒక్కరికి ఇదే చెప్తా, అది మీరు అనుకుంటారు. కానీ ఎందుకు తాగుతున్నాను? తాగితేనే మర్చిపోవడం కాదు. నేను ఎందుకు తాగుతున్నా అంటే తాగినాక నేను ఎవరికి ఏం చేస్తానో అది కాదు. తాగినప్పుడు ఫలానా లేనిపోని మెమోరీస్ మళ్ళీ మనకు గుర్తుకు వస్తాయి. తాగకపోతే మనం ఏం చేస్తున్నాం మనకే అర్థం కాదు, అది నిజం. అది తాగకపోతే మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు, తాగితే అది అర్థం కాదు. తాగితే మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు. తాగకపోతే నీకు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయా? అవి భయం వేస్తున్నాయా? మామూలు కాదమ్ము. సరే, తాగకపోతే నిన్ను భయపెట్టే జ్ఞాపకాలు ఏం చెప్పు. అది మీరు మా అన్నకు అడగాలి. నేను ఎట్లుంటాను తాగకపోతే. ఇప్పుడు తాగున్నావా? ఆల్మోస్ట్ బరాబర్.